హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. సార్, ఒక్కసారి ఈ ఫోన్ చూడండి అంటూ తనకు చాలా దూరంగా ఉన్న రాజేంద్ర దగ్గరకు కార్తిక్ పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ రాజేంద్ర చేతిలో పెట్టాడు ఆయాసపడుతూ వచ్చి. కార్తిక్ ఇలా ఫోన్ తీసుకొని వచ్చి రాజేంద్రకు ఇవ్వటం కొత్తేమీ కాదు. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు తన మీద ఎటువంటి ఎలిగేషన్ జరిగినా మొదట ఆ న్యూస్ తీసుకొని వచ్చేది కార్తికే. అందుకు కార్తిక్ అలా తీసుకొని వస్తుండటం, తన చేతిలో ఫోన్ పెట్టడం తనలో మరింత విసుగు, కోపాన్ని తెప్పించాయి. ఈసారి నా మీద ఎలాంటి ఎలిగేషన్ పడిందా అని చూసే ఇంట్రెస్ట్ కూడా రాజేంద్రకు లేకపోవటంతో ఈసారి ఎలాంటి ఎలిగేషన్ పడిందా అని చూసే ఇంట్రెస్ట్ కూడా రాజేంద్రలో లేకపోవటంతో తన రాజకీయ జీవితం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అని తన ముందే క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో తన జీవితం మీద తనకి ఒక రకమైన నిరాశ కలగటంతో తన చేతిలో ఉన్న ఫోన్ వైపు ఇరిటేషన్గా చూస్తూ ఆ ఫోన్ని, అందులో ఉన్న మ్యాటర్ని చూడకుండా తిరిగి కార్తీక్ చేతుల్లో ఫోన్ని పెట్టేస్తూ, ఇంకొకసారి నువ్వు ఇలా నాకు ఫోన్ తీసుకొని వచ్చి ఇచ్చావు అంటే నీకు ఫోన్ ఉండదు, ఆ ఫోన్ వాడటానికి నీకు చేతులు ఉండవు, ఫోన్ చూడటానికి కళ్ళు లేకుండా చేస్తాను, జాగ్రత్త అంటూ బెదిరించి ఇంటి లోపలికి అడుగుపెట్టాడు రాజేంద్ర. రాజేంద్ర చెప్పిన మాటలకు ఒక్కసారిగా గుడ్లు బయటకు పొడుచుకొని వచ్చేస్తుంటే, అమ్మో, ఈయనేంటి ఇలా మాట్లాడేశారు, అయినా నేనేం చేశాను, ఈయన గురించి గుడ్ న్యూస్ వస్తుంటే దాని గురించి చెప్దాము అనుకుంటే ఇలా మాట్లాడారేంటి అని తనలో తానే అనుకుంటూ కాసేపటికి తన ఎదురుగా రాజేంద్ర లేరు అని గుర్తించి, అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి, ఇది నేను ప్రతిసారి మీకు చూపించేలాంటి వీడియో అస్సలు కానే కాదు, మీకు చాలా పనికి వస్తుంది, యూస్ఫుల్ వీడియో, ఒక్కసారి చూడండి అంటూ రాజేంద్రని ఎంత ప్రాధేయపడినా రాజేంద్ర మాత్రం ఆ వీడియోని చూడటానికి ఇష్టపడకపోవటం, పైగా తిరిగి రివర్స్లో తననే తిట్టడంతో ఇక కార్తిక్ ఏమీ చెయ్యలేక ఉసూరుమంటూ వెనక్కి తిరిగి కారు దగ్గరకు వెళ్ళిపోయాడు. కారు క్లీన్ చేసుకోవటానికి, తన పని కాబట్టి అది. రాజేంద్ర ఇంటిలోనికి రావటంతోనే దాక్షాయిని అతని వైపు కోపంగా చూస్తుంది. ఈ దాక్షాయిని ఒకటి ఎప్పుడు నా మీద కోపంగానే ఉంటుంది. ఇప్పుడు తనకి నా మీద కోపానికి కారణం ఏంటో అర్థం కాని రాజేంద్ర అయోమయంగా ఆమె వైపు చూస్తుంటే ఆమె ఫేస్ రాజేంద్ర మీద నుండి టీవీ వైపుకు తిప్పింది. అక్కడ టీవీలో ఎప్పుడు రాజేంద్రకు నెగిటివ్గా వచ్చే న్యూస్ ఈసారి పాజిటివ్గా రావటంతో అతనిలో ఆశ్చర్యం. ఒక్క క్షణం అలా షాక్ అయి వెంటనే తేరుకొని, ఆహా, నా భార్య ఫేస్లో కోపం ఎందుకో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమయ్యింది, ఈ న్యూస్ వల్లేనా అంత కోపంగా నా వైపు చూస్తుంది, అయినా ఈ న్యూస్ బయటకు ఎలా వెళ్ళింది అని చిన్నగా అయోమయం అతని ఫేస్లో చేరింది. ఆ టీవీలో వచ్చిన దానికి తనకు ఎటువంటి సంబంధం లేదు, అంటే తను అలాంటి ప్రూఫ్స్ ఏమీ కూడా మీడియాకు ఇచ్చింది లేదు. మరి మీడియాకు ఈ ప్రూఫ్స్ ఎవరిచ్చారు, నా గురించి పాజిటివ్గా ఎలా వచ్చింది, నా గురించి పాజిటివ్గా మీడియాకు ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే ఆలోచనలో పడి టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని టీవీలో విలేకర్ యాంకర్ చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు రాజేంద్ర. తన గురించి పాజిటివ్గా వస్తుంది అని ఆనందం తన మనసులో ఎంతైతే ఉందో, మీడియాకి తన గురించి పాజిటివ్గా చెప్పింది ఎవరో తెలుసుకోవాలి అన్న ప్రశ్న, ఆతృత కూడా రాజేంద్ర మనసులో అంతే ఉంది. అసలు యాంకర్ ఏం చెప్తుంది, ఏం జరిగింది, ఎందుకు రాజేంద్ర గురించి పాజిటివ్గా వస్తుంది అనేది తెలియాలి అంటే మనం ఒక గంట వెనక్కి వెళ్ళి జరిగింది తెలుసుకోవాలి. దాక్షాయిని చెప్పిన విషయం విన్న రుద్ర వెంటనే తను చెయ్యాలి అనుకున్న పనులు చేయటం కోసం మీడియా దగ్గర నమ్మకమైన వ్యక్తి ముందుగానే సిద్ధం చేసుకొని ఉన్న రోల్ చేయటానికి సిద్ధంగా ఉండటంతో రాజేంద్ర మీద ఉన్న ఎలిగేషన్స్ రావటం మొదలు, యష్మి కోమాలోనికి వెళ్ళిన తర్వాత నుంచి అలానే కరుణాకర్ మీద తను వేసిన ఎలిగేషన్స్ అలా ఒకదాని తర్వాత ఒకటి తిరిగి రివర్స్ తన మీదకే రావటం, ఆ తర్వాత తన రాజకీయ జీవితం కోల్పోయిన విధంగా ఉండటం అన్నీ జరిగాయి. అదే రివర్స్గా ఇప్పుడు కరుణాకర్ మీద పడుతున్నాయి. అది ఎలా ఏంటి అనేది
యష్మికి యాక్సిడెంట్ చేసింది కరణ్. తన కోడల మీద కరుణాకర్ కొడుకు అలా యాక్సిడెంట్ చెయ్యటంతో కరుణాకర్ మీద రాజేంద్ర కోపం తెచ్చుకున్నాడు. అలా కరుణాకర్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా రాజేంద్రకు తెలియటంతో ఎన్నోసార్లు కరుణాకర్ని అలా చెయ్యకూడదు, తప్పు అంటూ హెచ్చరించారు. కానీ కరుణాకర్ రాజేంద్ర చెప్పిన మాటను ఎప్పుడూ కూడా వినలేదు. అలా వినకపోవటంతో తన పార్టీ నుంచి బయటకు పంపించాడు. కానీ కరుణాకర్ రాజేంద్ర మీద కోపంతో పంతంతోనే అతని మీద లేనిపోని నిందలు వేశాడు. కరుణాకర్ తన కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే స్టేట్స్కి వెళ్ళాడు అని చెప్తున్నాడు. కానీ తన కొడుకు కరణ్ స్టేట్స్కి వెళ్ళినట్లుగా ఎక్కడ ఎటువంటి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ కాలేదు. వాళ్ళకి ప్రైవేట్ ఫ్లైట్ ఉందా అంటే అది కూడా లేదు. ఇక ఎలా వెళ్తాడు స్టేట్స్కి? ఫ్లైట్ ద్వారా వెళ్ళకపోతే బై ట్రైన్ వెళ్ళాడా, లేదంటే షిప్లో వెళ్ళాడా? ఆ అవకాశం కూడా లేదు. అన్ని చోట్ల ఎంక్వైరీ చేసిన తర్వాతే మేము ఈ నిజాన్ని బయటకు చెప్తున్నాం. కరుణాకర్ తప్పు చేసి ఆ తప్పుని తను ఎటువంటి తప్పు చేయలేదు అని బయట అందరికీ నిరూపించడానికి రాజేంద్ర మీదకు నెట్టాడు. ఎందుకంటే తప్పులన్నీ తన కొడుకు చేశాడు. ఆ తప్పులని రాజేంద్ర బయటకు చెప్పాలి అనటంతో కరుణాకర్ రాజేంద్ర మీద పగ పెంచుకున్నాడు. అందుకే రాజేంద్ర మీద ఇటువంటి ఎలిగేషన్స్ వేస్తూ వస్తున్నాడు. నిజానికి సంవత్సరం క్రితం అమ్మాయిలను కిడ్నాప్ చేసింది కూడా రాజేంద్ర కాదు, కరుణాకర్ అని అన్నీ కూడా రాజేంద్రకు తెలియటంతోనే కరుణాకర్ని దూరం పెట్టారు. అందుకే పగతో కరుణాకర్ ఇలా చేశాడు. రాజేంద్రని ఎలాగైనా సరే సీఎం కుర్చీ నుంచి దించాలి, తను సీఎంగా కూర్చోవాలి అని అనుకుంటూ అసలు కరుణాకర్ తన కొడుకు కరణ్ గురించి చెప్పాలి అంటే కాలేజీలో ఉన్నప్పుడే రాజేంద్ర కొడుకు రుద్ర, కరుణాకర్ కొడుకు ఇద్దరూ కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళు. బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు అనుకోండి. రుద్ర యష్మి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకొని కరణ్ ఆమె జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు. కానీ అతని భార్య నుండి రుద్ర ఆమెను కాపాడి తన భార్యగా చేసుకున్నాడు. అలా ఆ తరువాత రుద్ర మీద పగ పెంచుకున్న కరణ్ ఆమె జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకుని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. కానీ అవి ఏమీ కుదరకపోవటంతో ఆమెను యాక్సిడెంట్కి గురి చేశాడు. అలా ఆమె కడుపుతో ఉండటంతో ఆ నిస్సహాయ పరిస్థితుల్లో తనను కాపాడే వాళ్ళు లేక కాస్త ఆలస్యం కావటంతో ఆ యష్మి బిడ్డకు జన్మనిచ్చి కోమాలోనికి వెళ్ళిపోయింది అంటూ కొన్ని సాక్ష్యాలు అన్నీ కూడా టీవీలో చూపిస్తూ ఉండటం, అది కూడా ఎలా జరిగింది అనేది క్లియర్గా వీడియోల ద్వారా చూపిస్తూ జరిగింది. అవన్నీ చూస్తూ ఉన్న రాజేంద్రకు కాస్త ఊరట కలిగింది. కానీ అవన్నీ మీడియాకు ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు? యష్మికి యాక్సిడెంట్ చేసింది కరణ్, అది నాకు తెలుసు. కానీ ఆ విషయాన్ని బయట పెడితే నేను ఈ నిందల నుంచి తప్పుకునే ఆలోచన నాకు ఎందుకు రాలేదు? అంటే కరుణాకర్ వేస్తున్న ఎత్తులకి నేను కనీసం ఇటువంటి చిన్న ఆలోచన కూడా చెయ్యలేని విధంగా మారిపోయానా? అంత అసమర్థతగా ఉన్నానా నేను అని ఒక రకమైన అసహనం రాజేంద్రకి తన మీద తనకే కలిగింది. దాక్షాయిని అవి అన్నీ చూసి ఖచ్చితంగా ఈ పని రుద్రనే చేసి ఉంటాడు. రుద్ర కాకపోతే మరి ఇంతగా ఎవరు చేస్తారు అంటే తండ్రి వైపు మళ్ళాడా రుద్ర? తాను అందుకే తండ్రి తప్పు లేదు అని నిరూపించాడా? అసలు రాజేంద్ర గురించి పూర్తిగా పాజిటివ్గానే చెప్తున్నాడు అని ఆమె మనసు ఒక్క క్షణం ఆలోచించినా మరుక్షణం లేదు, రుద్ర ఎప్పుడూ కూడా తప్పు వైపు నిలబడడు. నేను అంటే ఇష్టం లేకపోయినా కూడా నేను తనకు చెప్పేది మంచిది, అలానే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది అని రుద్రనేత్రుడిగా మారి ఎంతో మందికి మేలు చేశాడు. అటువంటిది తండ్రి గురించి అంత మంచిగా ఆలోచించి తండ్రి అసలు ఎటువంటి తప్పు లేకుండా చేశాడు అని చేస్తాడా? అంటే నేను కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత పని చేయమని చెప్పటంతో ఇప్పుడు ఇలా చేస్తున్నాడా అనే ఆలోచనలో రకరకాలుగా సాగుతూ ఉంటాయి. ఆ న్యూస్ అంతా చూసిన రాజేంద్రకు ఒక రకమైన రిలీఫ్ కలుగుతుంది. ఇన్ని రోజులు కూడా మీడియా మొత్తం తనని దుమ్మెత్తి పోస్తూనే ఉంది. కానీ ఆ మాటలకు సమాధానం చెప్పలేని రాజేంద్ర కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు. అంటే ఎవ్వరూ నమ్మలేని విషయం, కానీ అదంతా నిజం. ఇప్పుడు ఆ న్యూస్ చూస్తుంటే తనలో మరింత ఆనందం. ఖచ్చితంగా ఇది రుద్రనే చేసి ఉంటాడు. రుద్ర తప్ప ఇక ఎవరు చేస్తారు? నా మీద ఉన్న ప్రేమతో నేను పడుతున్న ఈ బాధను చూడలేక రుద్రనే చేసి ఉంటాడు అని అనుకుంటూ వెంటనే రుద్రకి ఫోన్ చేశాడు రాజేంద్ర.
రుద్ర ఆఫీస్లో బిజీగా ఉండటంతో తన తండ్రి ఫోన్ చేస్తున్నాడు. కారణం ఏంటో తెలిసిన రుద్ర ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన పిఏకి ఇచ్చి బిజీగా ఉన్నారు అని చెప్పమంటటంతో రుద్ర పిఏ అలాగే చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరొక నిమిషం మాట్లాడకుండా, అలానే రాజేంద్ర చెప్పేది కూడా వినకుండా పట్టించుకోకుండా. రాజేంద్రకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత తన ఆనందం ఎవరితో పంచుకోవాలో కూడా తెలియటం లేదు. పక్కకు తిరిగి చూస్తే తన భార్య తనని కోపంగా చూస్తుంది. కానీ ఆమె కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె దగ్గరకు వెళ్ళి గట్టిగా హత్తుకొని, చూసావా, నేను చేసింది తప్పు కాదు అంటూ నిరూపితం అయ్యింది. నేను తప్పు చెయ్యలేదు, మంచివాడిని అని గర్వంగా అన్నాడు రాజేంద్ర. రాజేంద్ర, నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నా. నిజం నిప్పు లాంటిది. ఏ రోజుకైనా బయటపడుతుంది. ఈరోజు నువ్వు చేసింది నిజం అని ఇక్కడ నిరూపించకపోయినా ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఆ నిప్పు చేతిలో కాలిపోక తప్పదు. అబద్ధం అశాశ్వతంగా ఉంటుంది. శాశ్వతమైనది నిజం మాత్రమే. ఆ అబద్ధాన్ని ఎన్ని రోజులు ఇలా దాచిపెడతారు మీ చేతుల్లో? నేను కూడా చూస్తాను అని కోపంగా చెప్పి అతని కౌగిలి నుండి విడిపించుకొని తన రూమ్ లోపలికి తాను వెళ్ళిపోయింది దాక్షాయిని. రుద్ర రాజేంద్రకు ఫోన్ చేసిన తర్వాత చేస్తున్న వర్క్ కూడా ఆపి చైర్లో వెనక్కి వాలి బీభత్సంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. ఖచ్చితంగా రాజేంద్రకు అర్థమైపోయి ఉంటుంది మీడియాలో వస్తున్న దానికి కారణం రుద్ర అని. కానీ రుద్ర ఎందుకు చేశాడు అనేది తనకు మాత్రమే తెలుసు. అలా రాజేంద్ర గురించి, రాజకీయాల గురించి ఆలోచిస్తూ తన చేతిలో ఉన్న పేపర్ వెయిట్ని అటూ ఇటూ తిప్పుతూ తర్వాత స్టెప్ ఎలా వేయాలి, ఎలా వేస్తే ఏ విధంగా మలుపు తిరుగుతుంది, ఆ కరుణాకర్కి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలి, తన తండ్రి మీద తను ఎలా ఫోకస్ పెట్టాలి, ఎలా ఫోకస్ పెడితే తన తండ్రిని పతనానికి చేరువ చేయగలను, అలానే ఆ రాహుల్ని చంపటానికి ప్లాన్ కరెక్ట్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి ఆలోచనలో మునిగిపోయాడు రుద్ర. ఇదండి ఇవాల్టి స్టోరీ.